అనుచరులతో ఇదే విషయంపై మంతనాలు జరుపుతున్నాడు. అయితే గూఢచర్ల ద్వారా ఈ విషయం తెలుసుకున్న బురాన్ ఖాన్, హమీద్ ఖాన్లు ఏమీ తెలియనట్టుగా లఖోజీ జాదవ్ను తమ కోటలోకి పిలిపించుకున్నారు. లఖోజీ జాదవ్ తన 3 కుమారులతో బురాన్ ఖాన్ కోటలోకి ప్రవేశించారు. అంతలోనే హమీద్ ఖాన్ సైనికులు నిరాయుధులుగా ఉన్నటువంటి లఖోజీ జాదవ్ అతని కుమారులపై దాడి చేసి నిర్దాక్షిణ్యంగా తలలు నరికి రాక్షసానందాన్ని పొందారు. ఈ విషయం తెలుసుకున్న షహాజీ షాక్కి గురయ్యాడు. తన తండ్రి ఇక లేరు అని తెలుసుకున్న గర్భంతో ఉన్నటువంటి జీజాబాయి కుప్పకూలిపోయింది. లఖోజీ ఇక లేరు అన్న బాధ కంటే తన సొంత సైన్యంలోని మనుషులే లఖోజీని అత్యంత క్రూరంగా చంపేశారన్న బాధ షహాజీలో స్వరాజ్యకాంక్షకు బీజం వేసింది. జీజాబాయికి మొదటి నుండి స్వాభిమానం ఎక్కువ. ఇదంతా చూసి కూడా ఇంకా ఆ నిజాం షాహీలకు దండాలు పెడుతూ కొలువులో ఉంటావా, లేక కత్తి చేతబట్టి స్వరాజ్యం కోసం పోరాడుతావా? నీతో కాకపోతే చెప్పు, నేను కత్తి చేతబడతాను అంటూ జీజాబాయి కట్టలు తెంచుకున్న ఆవేశంతో షహాజీని నిలదీస్తుంది.